రాయలసీమ రైతాంగానికి ఉన్న ఒకే ఒక ఆధారం రాయలసీమ ఎత్తిపోతల పథకమని వైసీపీ బీసీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ అన్నారు. అనంతపురం నగరంలోని గుత్తి రోడ్ కేటీఆర్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రమేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ రైతులను నైవంచన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన జరిగిందని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలు రాయలసీమకు రావడం వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకోవడం మన హక్కు అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకురావడం కోసం నిధులు కేటాయించి 90% పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు 10% పనులు పూర్తి చేయలేక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని రాయలసీమ రైతులకు ద్రోహం చేశారని ఆరోపించారు. తొలి నుంచి రాయలసీమ ప్రజలంటే చంద్రబాబుకి చిన్న చూపని విమర్శించారు. రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన హక్కులు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అన్ని కార్యక్రమాలు జగన్మోహన్ నాయకత్వం చేయడానికి అనంతపురం జిల్లా ముందుంటుందన్న సంగతి మేము మా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేది కూడా మీరే కానీ ఈ ప్రాంతంలో ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు తీసుకుంటుంది. అదేవిధంగా పిఏబిఆర్ సీమ రైతన్న కోసం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఈ ప్రాంత రైతన్నని నయ్య వంచనకి గురి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున సమావేశాలు చర్చా వేదికలు చేస్తూ ఒక పక్కన ప్రజలను చైతన్యవంతం చేస్తూ మరొక పక్కన ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేటటువంటి డిమాండ్ కోసం మేమంతా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కలవడం జరిగింది. ముఖ్యంగా మనకందరికీ తెలిసినటువంటి విషయమే, రాయలసీమ రైతు బాగుపడాలన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అంతో ఇంతో అభివృద్ధి చెందాలన్నా దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం కేవలం ఈ ప్రాంతానికి మన హక్కుగా రావాల్సినటువంటి కృష్ణా జలాలను పెద్ద ఎత్తున తీసుకురావడం మాత్రమే. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం, గతంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఆలోచించి ఈ ప్రాంతానికి మా హక్కుగా రావాల్సినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు కేటాయించి దాదాపు 90% పైగా పూర్తి చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 10% పనులు పూర్తి చేయకుండా తన స్వార్థపు రాజకీయాల కోసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మన రైతన్నల యొక్క ఆకలి కేకలను తాకట్టు పెట్టినటువంటి చరిత్ర హీనుడిగా మిగిలిపోయేటటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి కనుక మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా అడుగుతూ ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో స్వయంగా మాట్లాడుతూ నేను స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపుదల చేశాను, కావాలంటే అన్ని పార్టీలు కలిసి నిజ నిర్ధారణ కమిటీ ద్వారా మీరు వెళ్ళి చూడండి అని చెప్తా ఉన్నప్పటికీ కనీసం స్పందించకపోవడం అంటే ఈ ప్రాంతమన్నా ప్రేమ లేదు, ఈ ప్రాంతమన్నా భయం లేదు. మరి ఇంతవరకు కూడా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ఎంపీ కానీ కూడా ఈ అంశం గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. అంటే మీకు రాయలసీమ పట్ల, రాయలసీమ రైతన్నల పట్ల ఎంత చిన్న చూపు ఉందో దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నది. అందుకే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా రైతులన్నా వ్యవసాయం అన్నా చాలా చిన్న చూపు. కేవలం ఒక రాయలసీమ రైతుల మీదనే కాదు, అమరావతి పేరుతో అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క భూములను లాక్కొని తన బినామీలకు కట్టబెట్టి అక్కడ ఉన్నటువంటి రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో వచ్చేసి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంతవరకు కూడా బడ్జెట్ కేటాయించకుండా అక్కడ ఉన్నటువంటి రైతులకు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా